అలానే మిస్సేసరావు రైతే రాజు, అన్నదాత సుఖీభవ, రైతు ఆయనకన్నా మించినటువంటి వాళ్ళు లేరు, జై జవాన్ జై కిసాన్ ఇలాంటి నినాదాలు చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం. నిజంగా రైతు అంత గొప్పవాడా? అంత గొప్పవాడిగా మనం చూస్తున్నామా? మన సమాజం ఆయన్ని గౌరవిస్తుందా అని అంటే అందరికీ తెలుసు. ఏ విధంగా రైతుని గౌరవం లేకుండా అగౌరవంగా చూస్తుందో ఇదే విషయాన్ని చీఫ్ జస్టిస్ మాజీ ఎన్వి రమణ గారు చేసినటువంటి వ్యాఖ్య. ఎప్పుడో ఆయన 2 years బ్యాక్ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు వచ్చి కృష్ణా జిల్లాలో ఒక మిల్క్ డైరీ ఓపెనింగ్లో పాల్గొన్నారు. ఆ మిల్క్ డైరీ ఓపెనింగ్ అయిన తర్వాత ఆయన అక్కడ ఉండేటువంటి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఒక కీలకమైనటువంటి ప్రకటన, కీలకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎప్పుడో 2 years బ్యాక్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్ను అమలు చేస్తున్నారో విద్యా ఉద్యోగాల్లో, అదే తరహాలో ఇప్పుడు రైతులకు కూడా రిజర్వేషన్ పెట్టాలి, అప్పుడే రైతుకు గౌరవం ఉంటుంది అనేటువంటి ఒక విలువైనటువంటి ఒక డిమాండ్ చేశారు. ఆయన సూచన చేశారు, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమాజం మీద అవగాహన ఉన్నటువంటి ఎన్వి రమణ గారు బేసిక్గా ఆయన జర్నలిస్ట్ కూడా. ఆ తర్వాత అడ్వకేట్ అయ్యారు, ఆ తర్వాత జడ్జి అయ్యారు, జడ్జి తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యారు, అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు. ఆయన తెలుగు వారిగా అందరికీ గర్వకారణం కూడా జస్టిస్ ఎన్వి రమణ గారు అంటే. ఆయన రైతుల గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు అని అంటే ఆయన చేసినటువంటి కామెంట్, ఆయన వ్యక్తపరిచినటువంటి అభిప్రాయమే మనకు ప్రత్యక్ష నిదర్శనం. చట్టసభల్లో కూడా రైతులకి రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ఏ స్థాయిలో సమాజంలో రైతులు అవమానపడుతున్నారు, రైతుల్ని ఏ విధంగా ఈ సమాజం తక్కువగా చూస్తుంది అనడానికి నిదర్శనంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని, వ్యక్తంపరిచినటువంటి అభిప్రాయాన్ని మనం తీసుకోవచ్చు. లేదంటే రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఆయనకి రాదు. అంటే అంటరాని వాళ్ళుగా రైతుల్ని ఈ సమాజం చూస్తుంది. రైతు పండించిందే మనం కడుపు నింపుకోలేం, మన కడుపు నిండదు. శ్రమ కూరుస్తారు, ఎండన వాననక రాత్రి అనక పగలనక పనిచేస్తూ ఉంటారు. రైతులు పని చేయకపోతే 4 వేళ్ళు లోపలికి పోవు. అలాంటి రైతుని ఇప్పుడు ఉండేటువంటి సమాజం, ప్రత్యేకించి ఉద్యోగులు కొంతమంది ఎంత చిన్న చూపు చూస్తూ ఉంటారంటే, ఎంత కించపరిచేలా చూస్తూ ఉంటారంటే, రైతు వెళితే కనీసం కూర్చోమని కూడా కూర్చోమంటారు కొంతమంది అధికారులు. అంత పెత్తనాన్ని, అంత అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది అధికారులు. రైతు అంటే అంత నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు. ఇవాళ అన్ని రంగాలు సంఘటితంగానే ఉన్నాయి, ఒక వ్యవసాయ రంగం తప్ప. వ్యవసాయ రంగం అసంఘటిత రంగం. వ్యవసాయం చేసేటువంటి రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వాళ్ళకైతే సంఘాలు ఉన్నా కానీ అవి పెద్ద బలంగా ఉండవు. అదే విషయాన్ని ఎన్వి రమణ గారు కూడా ప్రస్తావించారు. ఉత్తర భారతదేశంలో రైతు సంఘాలు బలంగా ఉన్నట్లు దక్షిణ భారతదేశంలో లేవు అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. చివరికి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు పార్లమెంటు వేదికగా రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పారు. అంటే వాళ్ళ ఉద్యమం ఏ స్థాయిలో చేశారు అన్నదానికి నిదర్శనం. ఆ స్థాయి ఉద్యమం దక్షిణ భారతదేశంలో ఎప్పుడు జరిగినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి ఎన్వి రమణ గారు అభిప్రాయపడుతూ ఇటీవల అమరావతి రైతుల ఉద్యమాన్ని ఆయన ప్రస్తావించారు. బహుశా దక్షిణ భారతదేశంలో రైతులు చేసినటువంటి అతిపెద్ద ఉద్యమం ఏదైనా ఉందంటే అమరావతి రైతులే. అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు చేసినటువంటి ఉద్యమమే అని చెప్పి ఆయన ప్రస్తావించారు. నిజమే, దాదాపు 4 సంవత్సరాల పాటు జరిగింది ఆ ఉద్యమం. స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారు, చంద్రబాబు గారి మాట నమ్మి విశ్వసించి ఆయన్ని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని రోడ్డును పడేశారు. కౌలు ఇవ్వలేదు, ఆ భూములు తిరిగి ఇవ్వమంటే ఇవ్వలేదు, పోనీ ఆ రాజధాని నిర్మిస్తారంటే నిర్మించలేదు.
దాన్ని ఒక ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. ఈ విధంగా రైతుల్ని నానా రకాల ఇబ్బందులు పెట్టారు. లాస్ట్కి రైతులు సంఘటితంగా ఉద్యమం చేశారు. అక్కడ ఉద్యమం చేసి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపగలిగారు. లేదంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి? అందుకే రైతుని గౌరవంగా చూడండి. కేవలం నినాదాలే కాదు, రైతే రాజు లేదని జై జవాన్, అన్నదాత సుఖీభవ ఇలాంటి టైటిల్స్ కాదు. రైతుని ఒక మనిషిలాగా చూడండి, రైతుని ఒక కష్టజీవిలాగా చూడండి, రైతుని ఒక నిజాయితీపరుడిగా చూడండి, రైతుని శ్రమించి బతికించేటువంటి ఒక దైవంగా భావించండి. అతని రక్తాన్ని కరిగించి, కండల్ని కరిగించి, రక్తాన్ని చిందించి మనకి ఆకలి తీరుస్తున్నటువంటి ఒక దైవంగా భావించండి అని చెప్పి ఎన్వి రమణ గారు చెప్తూ, అలాంటి రైతన్నకి రిజర్వేషన్లు అనేది ఉండాలి, రిజర్వేషన్లు లేకపోతే అంటరాని వాడిగా మిగిలిపోతున్నాడు రైతు ఈ సమాజంలో అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిజమే, రిజర్వేషన్లు కనుక ఇవ్వకపోతే రైతులకి రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉండరు. దానికి కారణం ఈ సమాజమే, ప్రస్తుత సమాజం రైతుల్ని దీనంగా చూస్తూ ఉంది, రైతుల్ని కించపరుస్తూ చూస్తూ ఉంది, కించపరుస్తూ మాట్లాడుతుంది, రైతుల్ని అసలు లెక్కలేనితనంగా ఈ సమాజం చూస్తూ ఉంది. దాని ఫలితంగానే ఇప్పుడు అంటరాని విధంగా రైతులు మిగిలిపోతూ ఉన్నారు. వ్యవసాయం చేయటానికే నామూషగా ఫీలైనటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది ఈ సమాజంలో. హైదరాబాదు, బెంగళూరు లేదా ఢిల్లీ లేదా బాంబే వెళ్ళి ఒక యువకుడు 15,000కో 20,000కో జాబ్ చేస్తూ చాలని జీతంతో చిన్న గదిలో ఉన్నా కానీ అతనికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారు. కానీ ఒక 10 ఎకరాలో 20 ఎకరాలో 50 ఎకరాల్లో ఉన్నటువంటి రైతుగా అయినా సరే ఆ రైతు పిల్లలకి వివాహానికి పిల్లనిచ్చేటువంటి వాళ్ళు లేరు అనేది నగ్న సత్యం. ఇలాంటి పరిస్థితిలో రైతు ఉన్నారనేది ఎన్వి రమణ గారు గుర్తించారు. అందుకే రిజర్వేషన్లు ఇస్తే చట్టసభల్లో కానీ, విద్య, వైద్యం, ఇలా అన్ని ప్రభుత్వ రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో, లాస్ట్కి ప్రైవేట్ రంగంలో కూడా రైతులకు రిజర్వేషన్లు ఇవ్వాలి. రైతులకి రిజర్వేషన్లు కల్పించినప్పుడే వాళ్ళకి గౌరవం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అంటే అంటరాని వాళ్ళుగా మిగిలిపోతున్నారు అనేటువంటి ఆవేదన ఆయన ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వ్యక్తం చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. దాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాను నేను. మరి రైతుల పరిస్థితి ఏంటి? సమాజం ఈ విధంగా వాళ్ళని చూస్తూ ఉంది. రైతులకు రిజర్వేషన్లు అవసరమా? ఇవ్వాల్సిందేనా? ఎన్వి రమణ గారు ఇచ్చినటువంటి అభిప్రాయం, చేసినటువంటి వ్యాఖ్యలు సబబేనా అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.